దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా దేవుని ఇల్లుగా కట్టబడాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఇంటిగా కట్టబడి దేవుని యొక్క ఇంటిలో మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మనం అందరం కూడా దేవుని యొక్క సజీవమైన రాళ్లగా ఉండాలని దేవుడు కోరుకొని కట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకొరకే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయమందు 4-5 వచనాల్లో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు సజీవమైన అమూల్యమైనటువంటి రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు అని చెప్పాడు. మనం ఎలా కట్టబడాలని కోరుకున్నాడు దేవుడు? ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలట. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే మనం ఎలాగ ఉండాలని కోరుతున్నాడు అంటే సజీవమైన రాళ్ల వలె ఉండాలట. సజీవమైన రాళ్ళు అని జ్ఞాపకం చేస్తున్నాడు. రాయి అనేది వాస్తవానికైతే అది ప్రాణం లేదని అనుకుంటున్నాం, కానీ అది ఎదుగుతుందని చెప్తున్నాడు శాస్త్రవేత్తలు, కానీ దేవుడు కూడా అదే చెప్పాడు. అయితే ఇప్పుడు మనల్ని ఎలాగ దేవుడు చేయాలనుకుంటున్నాడంటే సజీవమైన రాళ్ళగా చేయాలనుకుంటున్నాడు. దేనికి? ఆయన యొక్క ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడటానికి అని చెప్పాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి. దేవుని వాక్యంలో మందిరం అనేది, దేవుని ఇల్లు అనేది జ్ఞాపకం చేశాడు. అయితే హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడతా ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు కదా పౌలు, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడి చేత సమస్తం కట్టబడుతున్నాయి. కాబట్టి ఆయన ఇల్లు కూడా ఆయన కట్టుకునేవాడు, ఆయన మందిరాన్ని ఆయన కట్టుకునేవాడు. ఆయన యొక్క మందిరం కట్టుకోవటానికి రాళ్ళు కాదు, కానీ మరి సజీవమైన రాళ్ళు కావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. హెబ్రీ పత్రికలోనే 1వ అధ్యాయంలో 10వ వచనంలో మరొక మాట చెప్తా వచ్చాడు పౌలు గారు. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని చెప్తున్నాడు. ఆదిలోనే దేవుడు భూమికి పునాది వేశాడు. మరి ఆకాశములు దేవుని యొక్క చేతి పని. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని, విశ్వాన్ని నిర్మించాడని చెప్తున్నాడు. ఈ విశ్వం అంతటిని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా ఆయన యొక్క చేతి పనులు అంటున్నాడు. భూమికి పునాది వేశాడట. భూమికి పునాది వేశాడు. మనమందరం ఎక్కడ వేసుకుంటాం పునాదులు? భూమి పైన వేసుకుంటాం కదా. మనమందరం కూడా పునాది భూమి మీద వేస్తాము, కానీ ఆ భూమికే దేవుడు పునాది వేసినవాడు. అయితే ఆ భూమికి పునాది వేసినటువంటి దేవుడు మన జీవితాల్లో మనము దేవుని యొక్క ఇల్లుగా కట్టబడాలని కోరుకొని ఆయనే మనల్ని కట్టడానికి ఇష్టపడతా వచ్చాడు. ఆ కట్టబడాలంటే మనం ఇప్పుడు ఎలా ఉండాలయ్యా అంటే సజీవమైనటువంటి రాళ్ళగా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. సజీవమైన రాళ్ళు అనేవి దేవునికి అవసరం. అయితే ఇక్కడ ఒక క్రైస్తవుడు సజీవమైన రాయని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. దేవుని వెంబడించే ప్రతి వారు కూడా ఒక సజీవమైన రాయని దేవుడు చెప్తున్నాడు. అయితే సజీవమైన రాళ్ళు కాకుండా మనం ఉన్నట్లయితే మనం ఉపయోగానికి పనికిరాము. కానీ ఇక్కడ దేవుని వాక్యాలు చెప్తున్నాడు కదా, యేసు క్రీస్తు వారు కూడా ఏం చేయబడ్డాడట? తునీకరించబడ్డాడు. ఇక్కడ పేతురు ఏమని చెప్తున్నాడు? మనుషుల చేత విసర్జించబడిన వాడైనను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడైనటువంటి వాడు
అమూల్యమైనటువంటి సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే అంటున్నాడు. లోకం కూడా యేసుక్రీస్తు వారిని తృణీకరించింది. లోకం ఆయన్ని కాదని నెట్టివేసింది. కానీ దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆయన సజీవమైన రాయి అని చెప్తున్నాడు. దేవుడు అంటే యేసు ప్రభువారే ఒక సజీవమైన రాయి కనుక ఆయనను విశ్వసించిన వారందరము, ఆయనతో ఉన్నటువంటి వారందరము కూడా సజీవమైన రాళ్ళ వలె చేయబడతాము. వాస్తవానికి బాగా కాలినటువంటి, బాగా సదరంగా ఉన్నటువంటి ఆ ఇటుకల చేత మనం ఇల్లు కట్టుకుంటాం కదా, ఇటుకలు తెప్పించుకుంటాం ఇల్లు కట్టుకోవడానికి. ఆ ఇటుకలు తెచ్చినప్పుడు ఏం చేస్తాము, అందులో కాలకుండా ఉండే ఇటుకలు ఉంటాయి, కొన్ని పచ్చి ఇటుకలు ఉంటాయి. కొన్ని ఇటుకలు అమ్మేవాడు కూడా మోసం చేస్తారు బాగా. ఎలా మోసం చేస్తారా అంటే పైనంతేమను ముందంతేమను మంచివి పెడతారు, ఆ తర్వాత కొన్ని పనికిరానివి ఇరిగిపోయినవి, అలాగే పై వరుసలో బయట పెట్టినటువంటి ఏమవుతాయంటే కొన్ని కాలకుండా ఉండిపోతాయి. అలాంటివి పెట్టి మళ్ళీ మంచివి పెడతా ఉంటారు. ఆ రాళ్ళన్నీ కూడా కట్టేవాడు ఏం చేస్తాడు, తీసి పక్కన పడేస్తాడు. ఎందుకంటే కాలకుండా ఉన్న రాయి ఏమవుతుందంటే నీళ్ళు తగలంగానే మెత్తగా మట్టి ఊడిపోద్ది. అదే ఎక్కువగా కాలిపోయిన రాళ్ళు ఉంటాయి, కొన్ని చిట్టామ రాళ్ళు అంటారు మీరు, నల్లగా అయిపోయి ఆకారం లేకుండా అటు ఇటు వంకరలు పోయి ఉంటాయి కొన్ని రాళ్ళు కదా, బాగా నల్లగా మాడిపోయి ఉంటాయి. ఆ రాళ్ళు ఏమవుతాయంటే వంకరలు పోతాయి, ఆ రాయి సదరంగా ఉండదు. అలాంటి రాళ్ళు కూడా పనికిరావు, అవి కూడా తీసి పక్కన పడేస్తారు. కానీ దేవుడు మనము అలాంటి వారం అయ్యాము. ఎందుకంటే దేనికి పనికి రాకుండా తృణీకరించబడి దేవుని చేత లోకం చేత మనం తృణీకరించబడినప్పుడు యేసు ప్రభువారు లోకంలోకి వచ్చి ఆయన మన జీవితాల్లో లోకం తృణీకరించబడినప్పటికి కూడా ఆయన స్వీకరించాడు. అందుకే మనం చెప్పుకున్న రోమపత్రికలో 5వ అధ్యాయం చెప్తున్నాడు ఆయన, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే యేసు క్రీస్తు వారి యుక్త కాలం ముందు మన కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? తృణీకరించబడినటువంటి పనికిరానటువంటి ఆ యొక్క రాళ్లను సజీవమైన రాళ్ళగా చేయటానికి, పనికి రాకుండా పక్కన పడేసినటువంటి వాటిని ఉపయోగకరమైనటువంటి వాటిగా చేయటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనం ఇందాక చదువుకున్నట్లుగా కీర్తన 15లో దేవుని యొక్క గుడారాల్లో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని యొక్క పర్వతం మీదకి మనం ఎక్కాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అవి ఎక్కాలి అంటే, అక్కడ చేరుకోవాలి, అక్కడ ఉండాలంటే కొన్ని అర్హతలు ఇచ్చాడు. అయితే ఆ అర్హతలు ఏవి కూడా మనకు లేవు. మనకు ఆ అర్హతలు లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనను అర్హులుగా ఎంచాడు, మనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనను దేవుడు తన సన్నిధిలోనికి చేర్చుకున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నామంటే సజీవమైన రాళ్ళగా చేయబడుతున్నాము. వాస్తవానికి ఒక ఇనప ముక్క అనేది మరొక ఇనప ముక్కనే ఆకర్షించగలుగుతుందా? ఆకర్షించలేదు కదా. ఒక ఇనప ముక్క అక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది, అది దాని పక్కన ఎన్ని పడేసినా కానీ దేనికి దానికే ఉంటాయి. అదే ఇనుప ముక్కను తీసుకొచ్చి అయస్కాంతంతో ఉంచినప్పుడు అయస్కాంతం మీద దాన్ని కదిలిస్తారు, రుద్దినప్పుడు ఏమవుతుందట, ఆ ఇనుప ముక్క కూడా ఏమవుతుంది, అయస్కాంతంలాగా అవుతుంది. ఆ అయస్కాంతం అనేది మ్యాగ్నెట్ అనేది ఏమవుతుందంటే మరొక ఇనుప ముక్కను లాగుతూ ఉంటుంది. అంతకు ముందులాగా ఎక్కడ పడేసిన ముక్కలు అక్కడే ఉండవు. ఆ ముక్కలన్నీ ఏమవుతాయి, ఒకదానితో అతకబడతాయి, అవన్నీ కూడా కలిసి ఉండిపోతాయి. అలాగే ఇప్పుడు దేవుడు పనికిరాని ఇనుప ముక్కలాగా, పనికిరాని ఇటుకరాల్లాగా ఉన్నటువంటి మనల్ని ఆయన సన్నిధిలో ఆయన ఉపయోగించుకున్నటువంటి జీవంతో నింపాలని కోరుకున్నాడు. జీవంతో నింపాలని కోరుకున్నాడు. అందుకొరకే దేవుడు ఏం చేశారంటే మొట్టమొదట రాజులకు అంటే ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాడు. దేవుడు అక్కడ ఉండటానికి, దేవుడు ఉండటానికి
అంటే దేవుడు వచ్చి కనపడటానికి, మనుషులతో మాట్లాడటానికి ఒక గుడారం ఏర్పాటు చేయమన్నాడు మోషేకి. మోషే దేవుడు చెప్పినట్టుగా ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఎప్పుడైతే మనుషులతో మాట్లాడాలనుకున్నాడో అప్పుడు ఆ గుడారంలోకి వచ్చేవాడు. ఆయన గుడారం మీదకి ఆయన మాట్లాడేవాడు. అయితే కొంతకాలానికి ఏమైందంటే వారు ఆ అరణ్యయాత్ర అయిపోయింది. చివరికి దేవుడు ఇస్తాన వాగ్దాన దేశం స్వతంత్రించుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే దావీదు వచ్చినాక దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని? దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు. అయితే ఆ మందిరం కొరకు అన్నీ కూడా సమకూర్చాడు. అన్నీ సమకూర్చినా కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు కట్టకూడదు బాబు, నీ చేతులు రక్తంతో నిండిపోయినాయి కాబట్టి నీ కడుపును పుట్టిన కుమారుడు చేత నేను కట్టిస్తాను దాన్ని అని చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను వచ్చి ఏం చేశాడంటే ఆయన ఒక మందిరాన్ని కట్టాడు. ఆయన ఒక మందిరాన్ని కట్టినప్పుడు ఆ మందిరం అనేది ఏమైందట? చాలా గొప్పగా ఉంది. ఆ మందిరం మీదకి దేవుని యొక్క ప్రసన్నత వచ్చింది, దేవుని యొక్క మహిమ వచ్చింది. అయితే అలాగా దేవుని యొక్క మందిరం అనేది కట్టబడింది సొలొమోను చేత. దేవుడు వచ్చి అక్కడ వారికి మాట్లాడటానికి ఆయన ప్రసన్నతను అక్కడ ఉంచాడు. కాకపోతే కొన్ని దినాల తర్వాత ఏమైందంటే సుమారు ఒక 500 సంవత్సరాల కంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడంటే 400 సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం 587లో వచ్చి ఆ దేవాలయాన్ని నాశనం చేశాడు. సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని, దేవాలయాన్ని నాశనం చేశాడు. ఎంతో ఘనంగా కట్టాడు, ఎంతో గొప్పగా కట్టాడు. బంగారపు రేకులు పొదిగించారు లోపల. అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపకరణాలు అంటే వాడుకునేటువంటి వస్తువులన్నీ కూడా బంగారపువే, అన్నీ బంగారపువే. అయితే అలాంటి వైభవంతో ఉన్నటువంటి ఆ మందిరంలో దేవుని యొక్క మేఘం వచ్చి ఆవరించింది. ఆ మందిరాన్ని నెబుకద్నెజరు వచ్చి పాడు చేసి కాల్చివేసి కూలగొట్టి ఆ బంగారం అంతా దోచుకొని వెళ్ళిపోయాడు. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే దేవుడు జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తిని పంపించి ఆయన ద్వారా మరొక మందిరాన్ని కట్టించాడు. అంటే పడిపోయింది, పాడైపోయిన దానిని మరలా సరిచేయించాడు. సరిచేయించి అవన్నీ కూడా సిద్ధం చేసి బాగా చేసి మరలా దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి అక్కడికి వచ్చటానికి రావటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలుగు చేశాడు. కానీ అది కూడా ఏమైంది తెలుసా? మరలా ఇంకొక 500 సంవత్సరాలకి అది కూడా కూల్చివేయబడిపోయింది. అది కూడా కూల్చివేయబడింది. ఆ తర్వాత హేరోదు అనేటువంటి రాజు మందిరాన్ని కట్టాడు. ఆ మందిరము సొలొమోను కట్టిన మందిరం కంటే కూడా 2 రెట్లు పెద్దది. హేరోదు కట్టించినటువంటి మందిరం కూడా ఏమైంది తెలుసా? సుమారు 90 సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి అయినటువంటి నీరో వచ్చి దానిని కాల్చివేశాడు, దాన్ని కూలగొట్టేశాడు. ఒక రోజున యేసు ప్రభువారు తన శిష్యులతో ఆ మందిరం దేవాలయం గుండా వెళ్తున్నప్పుడు ఆ శిష్యులు చూసి అన్నాడు కదా, అదిగో దేవా ప్రభువా, చూసావా దేవాలయం ఎంత బాగుందో, అది ఎంత వైభవంగా ఉందో చూసావా? సొలొమోను కట్టించాడు, తర్వాత రాజు అయిన హేరోదు కట్టించాడు, ఇదిగో ఎంత ఘనంగా ఉందో చూడని చెప్తా ఉంటే యేసు ప్రభువారు చెప్పారు కదా, అదిగో రాతి మీద రాయి లేకుండా ఈ యొక్క మందిరము కూల్చివేయబడే దినం వచ్చేది అని చెప్పాడు. ఎందుకనయ్యా అంటే అవన్నీ కూడా రాళ్ళు, అవన్నీ కూడా రాళ్ళ చేత కట్టబడినవి. రాళ్ళ చేత కట్టబడినటువంటి ఇంటిలో నేను ఉంటానా అని చెప్తున్నాడు దేవుడు. పాత నిబంధన చెప్తాడు కదా, హస్తకృత్యముల చేత ఏర్పాటు చేయబడినటువంటి నివాసములో నేను జీవించుతానా అని చెప్తున్నాడు. జీవిస్తానా? చేతులతో చేసిన మందిరములో నేను ఉంటానా? చేతులతో కట్టిన భవనాల్లో నేను ఉంటానా అని అడుగుతూ ఉన్నాడు దేవుడు. కారణం ఏంటంటే మనం చేతులతో ఎంత ఎత్తు నిర్మించినా కానీ దేవుడు ఎలాంటి వాడట? ఆకాశ భూమిని కలుగు చేసిన వాడు ఆయన. ఆకాశములో ఆయన సింహాసనం ఉంది, భూమి మీద ఆయన పాదపీఠం ఉంది. అంటే భూమి ఆకాశములు పట్టజాలటువంటి వాడు మనుషుల చేతులతో చేయబడ్డటువంటి ఆలయాల్లో నేను ఉంటానా అని అడుగుతున్నాడు దేవుడు. ఉంటాడా? ఉండడు. ఎందుకంటే సరిపోడు. మనుషులు చేసింది ఒక నిర్మాణం,
కానీ దేవుడు ఆ దానికంటే కూడా గొప్పవాడు. అందుకనే మనుషులు చేసినటువంటి ఆలయాల్లో నేను నివసిస్తానని దేవుడు అడుగుతున్నాడు. అయితే ఎక్కడ నివసిస్తాడయ్యా అని మనం అడిగినట్లయితే ఎక్కడ నివసిస్తానని దేవుడు చెప్తున్నాడు. మనుషులు చేసిన ఆలయాల్లో కాదు, లేదా రాళ్లతో కట్టినటువంటి దేవాలయాల్లో కాదు, కట్టడాల్లో కాదు. ఎక్కడ నివసిస్తానయ్యా అంటే పౌలు గారే చెప్పాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచ్చా చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. చాలేమన్నాడు ఇక్కడ. దేవుడు ఎక్కడ నివసిస్తానని చెప్తున్నాడు? మన హృదయాల్లో నివసిస్తానంటున్నాడు. అందుకేమన్నాడు పౌలు గారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీ హృదయాల్లో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది. దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తుందట? మన హృదయాల్లో. విరిగి నలిగిన మనస్సు గలవారి యొద్ద ఆయన ఉండేవాడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారి యొద్ద ఉండి వారిలో ఉంటానని చెప్పాడు దేవుడు. ఎవడైతే విరిగి నలిగిన మనస్సు ఉంటుందో, ఎవరైతే దేవునికి అనుకూలమైన మనస్సు ఉంటుందో వారి దగ్గర ఉంటానన్నాడు, వారిలో ఉంటానని చెప్పాడు దేవుడు. అందుకని యేసుప్రభువు కూడా ఏం చెప్పాడంటే, నేను మీలోనూ మీతోనూ ఉండడానికి నా ఆత్మను పంపిస్తా అన్నాడు. ఏం పంపించాడు? ఆత్మను పంపించాడు. ఆత్మ ఎక్కడ ఉంటుంది? మనలో ఉంటుందట. అందుకనే పౌలు ఈ మాట చెప్తా వచ్చాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీ యొక్క హృదయాల్లో నివసిస్తుందని మీరు ఎరగరా అని చెప్తా వచ్చాడు. కనుక మన హృదయాల్లో దేవుని ఆత్మ నివసిస్తుంది కనుక మనం ఇప్పుడు దేవుని యొక్క ఆలయముగా ఉండాలి. దేవుని యొక్క ఆలయముగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? సజీవమైన రాళ్ల వలె ఉండాలి. సజీవమైన రాళ్ల వలె ఉండాలి. మందిరం కానీ చర్చి కానీ ఎలా ఉండాలయ్యా అంటే దేవుడు ఉండటానికి అనుకూలమైనదిగా ఉండాలి. మన హృదయాల్లో ఉంటా అన్నాడు. అంతేకాకుండా ఇంకో మాట చెప్తున్నాడు, మనమందరం కూడా దేవుని యొక్క ఆలయములాగా చేయబడాలన్నాడు. ఏమన్నాడు పేతురు ఇక్కడ? మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నాడు. సజీవమైన రాళ్లగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాము. అయితే ఇప్పుడు మనం అందరం కూడా ఎలాంటి వారమయ్యా అంటే పనికిరాని వాళ్ళమే, పనికి మాలిన వాళ్ళమే కదా, పాపులమే, అసహ్యులమే, దౌర్భాగ్యులమే, పనికిరాని వాళ్ళం. ఒక షేప్ లేదు, ఒక ఆకారం లేదు, అలాంటి స్థితిలో ఉన్నాం మనం. కానీ దేవుడు మనల్ని ఆయన రాళ్ళవలే చేసుకోవాలనుకున్నాడు. దేవుని యొక్క ఇంటి వలె మనం కట్టబడాలని, దేవుడు అక్కడ నివసించడానికి అనుకూలంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అలా ఉంటే దేవుడు అక్కడ నివసిస్తాను అని చెప్తున్నాడు. దేవుడు అక్కడ నివసిస్తాడట. అలాగ నివసించడానికి మనం ఇప్పుడు సజీవమైన రాళ్ల వలె చేయబడాలి కదా. ఆ సజీవమైన రాళ్ళగా చేయబడాలంటే ఏం చేయబడాలి? దేవుని యొక్క సజీవమైన ఆత్మ మన లోపల ఉండాలి. అవునా? ఇనప ముక్క ఇంకొక ఇనుప ముక్కని ఆకర్షించాలంటే అయస్కాంతంలాగా చేయబడాలి. అది అయస్కాంతంలాగా చేయబడాలంటే ఏమవ్వాలి? అది అయస్కాంతంతో ముందు జత కట్టబడాలి, అయస్కాంతంతో దాన్ని రుద్దబడాలి. అలాగే మనం కూడా దేవునితో అంటుకట్టబడాలి, దేవునితో మనం జీవించాలి. మనం దేవునితో జీవించాలంటే, దేవుని ఆత్మ మన లోపల ఉండాలంటే మన హృదయాలు శుభ్రం కావాలి. అందుకని ఇర్మియా అంటూ ఉంటాడు, హృదయం అనేది ఎలాంటిదట? ఘోరమైనటువంటి వ్యాధి గలది కదా. హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అంటాడు. అలాగే మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటే అక్కడ కూడా మార్కు అంటూ ఉంటాడు కదా, హృదయం అనేది ఎలాంటిదయ్యా అంటే అది చెడిపోయినటువంటిది అంటాడు. అందులో భయంకరమైనటువంటి అనేకమైనటువంటి రోత ఉండిపోయిందని చెప్తూ ఉంటాడు. అయితే ఆ రోతలో దేవుడు ఉంటాడా? ఉండడు కదా. ఎందుకని? దేవుడు
పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉన్న దగ్గరే ఉంటాడు. ఆయన పరిశుద్ధంగా ఉన్న దగ్గరే ఉంటాడు. అందుకొరకు ఏమన్నా అంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయశుద్ధి ఉంటే ధన్యత కలుగుతుంది. కారణం ఏంటంటే దేవుని చూడగలుగుతాం. దేవుని చూస్తూ ఉంటే దేవుడు మన లోపలికి వచ్చాడు, హృదయంలోకి వచ్చాడు. దేవుడు మన హృదయాల్లోకి వచ్చినప్పుడే మనం సజీవమైన రాళ్ళగా చేయబడతాము. అప్పుడే మనం సజీవమైన రాళ్ళగా చేయబడతాం. లేకపోతే మనం సజీవమైన రాళ్ళగా ఎప్పటికి కూడా చేయబడలేము. దేవుని ఆత్మ మనలోనికి రాకపోతే, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడకపోతే మనము సజీవమైన రాళ్ళగా చేయబడలేము. సజీవమైన రాయి కాకపోతే ఏమవుతుంది? తీసివేయబడుతుంది కదా. ఆ రాయి సరైన ఆకారంలో లేకపోతే తీసేస్తారు. ఆ రాయి సరిగా కాలకపోతే తీసిపడేస్తారు. సజీవమైనటువంటి వాడు దేవుని కుమారుడైనటువంటి వాడు, ఆయనే జీవమైనటువంటి వాడు. యేసుక్రీస్తు వారిని లోకం ఏం చేసింది? తృణీకరించేసింది. అందుకని యోహాను సువార్తలు రాస్తాడు, ఆయన తన జనుల యొద్దకు వచ్చును కానీ వారు ఆయనను స్వీకరించలేదు. యేసు ప్రభువు ఎక్కడికి వచ్చారట? ఆయన జనుల దగ్గరకు వచ్చాడు. ఆయన తన ప్రజల దగ్గరకు వచ్చాడు కానీ ఆయన ప్రజలు ఆయనను స్వీకరించలేదు, తృణీకరించారు. ఎందుకంటే ఆయనలో ఉన్న జీవాన్ని వాడు చూడలేకపోయారు. వీళ్ళందరూ కూడా పనికిరాని రాళ్ళగా ఉన్నారు కాబట్టి ఆయన్ని పనికిరాని రాయిగా తీసేశారు. అందుకని ఏమన్నాడు? కట్టువాడు తీసివేసినటువంటి రాయి మూలకు తలరాయి అయిందట. కట్టేవాడు ఏం చేస్తా అంటే ఇది ముక్కరా పనికిరాదని కింద పడేస్తాడు. అయితే కడతా ఉన్నప్పుడు ఈ వైపు నుంచి ఒక రాయి, ఈ వైపు నుంచి ఒక రాయి పెట్టిన తర్వాత మధ్యలో ఒక చిన్న ముక్క పెట్టాలి. అప్పుడు ఏమంటాడు? అరే ఇంత కింద పడేసాం కదా రాయి ముక్క, ఆ ముక్క ఏమంటాడు? ఆ ముక్క పెడితేనే అక్కడ సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవ్వదు. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఆయన తలకు మూలరాయినటువంటి వాడు. కట్టేవాడు నిషేధించిన రాయి అది, కానీ అదే మూలకు తలరాయిగా చేయబడింది. ఇప్పుడు ఆ రాయి మన జీవితాల్లో మనల్ని కూడా లోకంలో తృణీకరించబడ్డప్పటికీ, మనం లోకం చేత ఎన్నిక చేయబడకపోయినప్పటికీ మనలను ఆయన ఏం చేశారంట? ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఆయన స్వీకరించాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనతో పాటు మనము కూడా కట్టడలో ఉపయోగపడటానికి, ఆయనతో పాటు మనము కూడా ఆయన సన్నిధిలో ఉండటానికి. అందుకని మనం ఆ పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కిందకి వెళ్తూ ఉంటే అక్కడ రాస్తా ఉన్నాడు చూడండి, 6-7 వచనాల్లో, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినయు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడ్డు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధింతురో అదే మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. ఉన్నాడు మనకట విశ్వసించినటువంటి వారికట ఆ రాయి ఏందంట? ముఖ్యమైన మూలరాయి. ఆ రాయి సజీవమైన రాయి. విశ్వసించని వాళ్ళకైతే అది తృణీకరించబడిన రాయి అని జ్ఞాపకం చేస్తూ, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. హల్లెలూయా. ఏమనండి ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయబడ్డామట? తృణీకరించబడినటువంటి వారమే దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం. ఒకప్పుడు ప్రజలుగా లేని వారం ఇప్పుడు
దేవుని ప్రజలమయ్యాం. ప్రజలు మాత్రమే కాదు, దేవుని ప్రజలమయ్యాము అని చెప్తున్నాడు. దేవుని ప్రజలముగా చేయబడ్డాము. ఎందుకనయ్యా అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన సజీవమైనటువంటి రాయి కాబట్టి మనము కూడా ఆయనతో పాటు సజీవమైన రాళ్ళగా చేయబడి ఆయన ఆత్మను మనలో ఉంచి మనము జీవించేవారుగా చేయబడిన వారమై ఆయన మందిరముగా కట్టబట్టాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకొరకే ఆయన మరి మన జీవితాలకి కావాల్సినటువంటి ఆ గొప్ప జీవాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చానని చెప్తున్నాడు. ఆయనలో ఏముందంటున్నాడు? జీవం ఉందని చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. కనుక ఎప్పుడు ఎవరైతే దేవుని ఆత్మతో ఉంటారో, ఏ హృదయంలో దేవుడు తన ఆత్మని ఉంచుతాడో వారు ఏమవుతారంట? నూతనమైన సృష్టిగా చేయబడతారు. 2 కొరింథీ 5:17 చెప్పిన మాట ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కూడా నూతనమైపోయింది అని చెప్తున్నాడు. ఆ పనికిరాంది పోయింది, ఆ యొక్క ఆకారం లేనిది తీసివేయబడిపోయింది. ఇప్పుడైతే మనము ఒక రూపంలోనికి తీసుకురాబడ్డాము. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, ఆ దాసులుగా ఉన్న మనల్ని దేవుడు తన ఆత్మనిచ్చి మన హృదయాల్లో మనల్ని జీవింపజేసి సజీవమైన రాళ్ళగా చేసి ఆయన ఆలయముగా కట్టుకొని ఇప్పుడు అంటాడు కదా, రాజులుగాను యాజక సమూహంగా చేశాడట. యాజక సమూహంగా చేశాడు అని చెప్తున్నాడు. అదే ఇందాక 5వ వచనంలో కూడా చెప్పాడు, యేసు క్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా అన్నాడు. ఎలాగట? పరిశుద్ధ యాజకులు, ఉట్టి యాజకులు కాదు, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మనం అందరము కూడా ఇప్పుడు ఏం చేయబడుతున్నామట? సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నాము. అందులో దేవుడు ఉంటానని చెప్తున్నాడు. ఆ మందిరంలో దేవుడు ఉంటానంటున్నాడు. అన్నీ కూడా సజీవమైనవే. మనం ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సజీవమైన రాయి. మనందరిలో కూడా మన హృదయాల్లో దేవుడు ఆత్మనిచ్చాడు, మన జీవింపజేశాడు. కనుక మందిరం అంటే కట్టబడిన కట్టడం కాదు, అక్కడ ఉండేటువంటి ప్రజలు, అందులో దేవుని ఆరాధించేవారు, వారే మందిరం. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే పెద్ద పెద్ద కట్టడాల్లో ఉండడం. పెద్ద పెద్ద కట్టడాల్లో దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడా అంటే కట్టడం లేకపోయినా సరే సజీవమైన రాళ్ళు ఎక్కడైతే చేరుతాయో అక్కడ ఉంటానని చెప్తున్నాడు. అక్కడ ఉంటానన్నాడు. మన రాత్రి లూదియా గురించి చెప్పుకున్నాం. పౌలు గారు అక్కడ మందిరం లేకపోవటం వల్ల ఒక నది ఒడ్డును చేరి మాట్లాడుతూ ఉంటే అక్కడ స్త్రీలు చేరారు. వాళ్ళందరూ కొంతమంది స్త్రీలు చేరితే అక్కడ లూదియా కూడా చేరింది. అక్కడ ఆ నది ఒడ్డున కూర్చున్నటువంటి వారు అక్కడే మందిరం. అది ఏ షెడ్డు లేదు అక్కడ, వాళ్ళకి ఏ కట్టడం లేదు. కానీ ఆ చేరిన విశ్వాసులు అంటే దేవుని యొక్క ఆత్మను హృదయాల్లో చేర్చుకున్నవారు ఎక్కడైతే చేరారో అక్కడే మందిరం అయిపోయింది. అది అక్కడ దేవుడు తన ఆత్మను కుమ్మరించినట్టుగా మనం గమనించాం. అందుకొరకు ఇక్కడ దేవుడు మనతో సెలవిస్తున్నాడు, మనం అందరం కూడా ఎవరమయ్యా అంటే దేవుని మందిరముగా కట్టబట్టడానికి ఏర్పాటు చేయబడినటువంటి సజీవమైన రాళ్లగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. అంతేగాని మనం చచ్చిన రాళ్లగా, పనికిరాని రాళ్లగా ఉండకూడదు, జీవం లేని రాళ్లగా ఉండకూడదు. కనుక మనమందరం కూడా ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు అనేటువంటి సజీవమైన రాయి అని చెప్పాడు ఇక్కడ కదా. మనం అందరం కూడా అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునందుకు వచ్చుచున్నాము. ఆయన పెద్ద సజీవమైన రాయి. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సజీవమైన రాయి మీద మనం ఆయన ఆత్మచేత నింపబడిన వారమై పెట్టబడినప్పుడు ఇప్పుడు మనం ఎదిగే వారంగా ఉంటాం.
మనం ఎదుగుతాం ఇప్పుడు. అందుకని యేసు ప్రభువు కూడా చెప్పాడు కదా, మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో చెప్తూ ప్రభు చెప్తాడు కదా, చదవండి 16వ అధ్యాయంలో 18వ వచనం మత్తయి సువార్త. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. పేతురుని పిలిచి చెప్తున్నాడు, పేతురు నేను ఈ రాతి మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. ఏ రాతి మీద? క్రీస్తు అనే రాతి మీద. పౌలు అంటాడు మనమందరం కూడా కట్టబడుతున్నాము అది ఆ బండ మీద. ఆ బండ ఏదయ్యా అంటే, ఆ రాయి ఏదయ్యా అంటే క్రీస్తే అంటాడు. ఆ రాయి క్రీస్తే. క్రీస్తు అనే రాతి మీద దేవుడు సంఘాన్ని కడతానని చెప్పాడు. కనుక ఆ రాతి మీద మనం కూడా కట్టబడాలి. ఇందాకేం చెప్పుకున్నాం, ప్రతి కట్టడము కూడా ఎవడో ఒకడు ద్వారా కట్టబడతా ఉంటుంది. సమస్తాన్ని కట్టేవాడు దేవుడే, సమస్తం కట్టేవాడు దేవుడే. కనుక నిన్ను నన్ను కట్టినవాడు ఎవరట? దేవుడే. ఎలా కట్టాడు? ఆయన ఆత్మనిచ్చాడు మన హృదయాల్లో, ఆయన ఆలయంగా మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు మనం సజీవమైన రాళ్ళగా చేయబడ్డాం కాబట్టి మన రాళ్ళన్నీ కూడా సజీవమైన రాళ్ళు కూడా ఒక రాయి మీద ఒకటి పేర్చబడతా ఉన్నాయి, ఒక రాతి మీద ఒకటి పేర్చబడతా ఉన్నాయి. ఈ రాళ్ళు పేర్చబడి అది గొప్ప మందిరంగా చేయబడతా ఉంటుంది, మందిరముగా చేయబడతా ఉంటుంది అండి. ఒక ఆకారంలో ఉన్నది, అది పేర్చుకొని పోవటానికి అనుకూలంగా ఉండేది. అలా పేర్చడానికి అనుకూలంగా లేనిది పనికొచ్చింది, అక్కడ పనికిరాదు. అయితే ప్రకటనలో ప్రభువు చెప్తున్నాడు, నీవు పేరుకు మాత్రమే బ్రతికున్నావు కానీ నీవు మృతుడువే అన్నాడు. నువ్వు పేరుకే సజీవంగా ఉన్నావు కానీ నువ్వు మృతుడు అని చెప్తున్నాడు. మనం పేరుకే సజీవంగా ఉండి చచ్చినటువంటి వారంగా ఉంటే మనం దేవుని యొక్క మందిరంగా కట్టబడటానికి పనికిరాము. అయితే ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడంటే మనం అందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారమై, ఆయన సజీవమైనటువంటి వాడు కనుక సజీవమైన రాతి మీద ఆయన మందిరాన్ని కడతా అన్నాడు కనుక మనమందరం కూడా సజీవమైన రాళ్ళగా చేయబడి ఆ ఆత్మ నివసించడానికి అనుకూలమైనటువంటి కట్టడంగా మందిరంగా మనం కట్టబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాంటి సజీవమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడుతుండగా అందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన మందిరముగా కట్టబడటానికి ఇష్టపడాలి. అలాగే ఇష్టపడాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసిన హృదయంలో దేవుడు తన ఆత్మని నింపుతాడు. ఆ ఆత్మ వచ్చినప్పుడు మనం సజీవులుగా చేయబడతాం. ఎందుకని ఆయన జీవాన్ని ఇచ్చాడు మనకి, మన మనలోకి జీవం వచ్చింది కనుక మనం సజీవులుగా చేయబడుతున్నాం. దేవుడు మాత్రమే జీవింపజేసేవాడు. ఆయన మనల్ని జీవింపచేసి మనం సజీవమైన వారుగా చేయబడి ఆయన మందిరముగా కట్టబడి ఆయన నివసించడానికి అనుకూలంగా చేయబడి ఆయన సన్నిధిలో మనమట ఏం చేయాలంట? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధమైన యాజకులుగా మనము కట్టబడాలి. పరిశుద్ధమైన యాజకులుగా మనం కట్టబడాలి. అలాగ కట్టడానికే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక మనం అందరం కూడా మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ నిర్జీవాన్ని తీసివేయాలి కదా, మనలో ఉన్నటువంటి పనికిరాన్ని తీసివేయాలి, మనలో ఉన్నటువంటి మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అంతను కూడా తీసివేసి ఆయన ఆత్మతో నింపబట్టడానికి అనుకూలత ఇవ్వాలి. అప్పుడే దేవుడి యొక్క జీవం కలిగినటువంటి రాళ్ళగా మనం చేయబడతాము. ఆ రాళ్ళగా చేయబడ్డప్పుడే మనము దేవునికి కట్టబడేటువంటి వారంగా మనం ఉండగలుగుతాము. అప్పుడే మనం ఆయన మనల్ని కట్టడానికి ఉపయోగించుకుంటాడు. ఆయన ఉపయోగించబడకపోతే ఏమవుద్ది? బయట పారవేయబడతాము. బయట పారవేస్తే పనికి రాకుండా పోతుంది. కనుక పనికి రాకుండా పోయే వారంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఆయన ఉపయోగించుకునే వారంగా ఆయన మందిరంగా కట్టబడే వారంగా మనం ఉండటానికి ఇష్టపడి మన హృదయాలను దేవునికి అప్పగించి సజీవమైన రాళ్ళగా చేయబడి సజీవమైన మందిరం, ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడి ఆయన
సన్నిధిలో జీవించడానికి దేవా మాకు సహాయం చేయమని, ఎల్లప్పుడూ మేము సజీవమైన రాళ్ళగా ఉంటాను మాకు సహాయం చేయమని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల వంచి ప్రార్థన చేద్దాం.